జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా భావోద్వేగానికి గురయ్యారా అనిపించింది నాకు. ఎందుకంటే అన్నిసార్లు సిబిఐ అండ్ ఈడీ కోర్టు చుట్టూ ఏవన్గా ఉండి ఆ వయసులో ఆయన అన్ని రకాలుగా అన్నిసార్లు మెట్లెక్కి దిగారు కాబట్టి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన ఆ కోర్టు దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ ఆ గోడల్ని ఆ బల్లల్ని అక్కడున్న ఎవరైనా పాత ఎంప్లాయీస్ ఏమన్నా ఇంకా రిటైర్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి ఏమైనా భావోద్వేగానికి ఏమన్నా గురయ్యారా ఏమో అర్థం కావట్లేదు. ఆయన మంది మార్బలంతో మంచి పకడ్బందీగా మాజీ మినిస్టర్లను కూడా తీసుకొని చాలా బలంగానే వచ్చారు. ఇదిలా ఉంటే లేదంటే నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పండితుడు అంటే మీరు సిబిఐ కోర్టుకు వెళితే మళ్ళీ సీఎం అవుతారని ఎవరైనా పండితుడు ఎవరైనా చెప్పారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఆయన మళ్ళీ సిబిఐ కోర్టుకు రావడానికి కారణం ఆయన రావాలనుకుంటేనే వచ్చారు, ఆయన చూడాలనుకుంటేనే కోర్టును చూశారు. మొత్తానికి జరిగింది ఏంటంటే రప్పించారా, ఆయనే వచ్చారా కాదు, ఆయన రావాలనుకున్నారు కాబట్టే వచ్చారు.